అందరికీ నమస్తే అండి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా దుమారం సృష్టిస్తున్న విషయం తెలిసింది. దీనిలో ఎవరి వెర్షన్ వాళ్ళకుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పటికీ ఒక కంక్లూజన్ ఇవ్వాల. ఆ కంక్లూజన్ లేకపోవడంతో అసలు కల్తీ జరిగిందని చెప్పారు కానీ యానిమల్ ఫ్యాట్ విషయాన్ని నిర్ధారించాల. దాంతో రెండు పార్టీలు, ఇరు వర్గాలు ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అనే ఒక కొత్త పాయింట్ తెర మీదకి వస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో కూడా ఆ ప్రసాదం తయారీకి, లడ్డూల తయారీకి కల్తీ నెయ్యినే వాడారు అనే విషయం కొత్తగా తెర మీదకి వచ్చింది. ఈవెన్ శ్రీశైలం దేవస్థానంలో కూడా దాదాపుగా ఒక ఏడాది పాటు సప్లై చేసిన నెయ్యి కల్తీ నెయ్యే వాడారు అనే విషయం. శ్రీశైలంకి రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ నెయ్యి సరఫరా చేసిందనమాట. వాళ్ళు అప్పట్లోనే తిరుమల నెయ్యి క్వాలిటీ ఎలా అయితే లేదో, తిరుమలలో లడ్డూలు వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలు ఎలాగైతే క్వాలిటీగా లేవో, నెయ్యి ఫ్లేవర్ రాలేదో, ఇక్కడ కూడా ఈ శ్రీశైలం దేవస్థానంలో కూడా భక్తులు 2021, 22 ఆ టైంలో ఇవే ఫిర్యాదులు వచ్చేవి, ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు, నెయ్యి బాగోలేదు అని. దాంతో నెయ్యి విషయంలో ఏదో జరుగుతోంది అని చెప్పారు. రాజేష్ కార్పొరేషన్ సంస్థ అక్రమాలను అప్పట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి సీఎం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారంట క్యాబినెట్ మీటింగ్లో. అంటే సీఎం గారి దృష్టికి వెళ్ళినా సరే దాని మీద అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల. ఆలయానికి తక్కువ పరిమాణంలో నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ సంస్థ చివరకు తప్పిదాన్ని సవరించుకోవడానికి ముందుకొచ్చి నిర్ణీత పరిమాణం కంటే తక్కువ నెయ్యి డబ్బాలను వెనక్కి తీసుకొని మళ్ళీ కొత్త డబ్బాలను సరఫరా చేశారు. ఆ టైంలో సీఎం గారి విషయం వెళ్ళడంతో నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థలు మాత్రం ఆలయంలో లేవు. అంటే నెయ్యి క్వాలిటీ చెక్ చేయాలి. కానీ వాళ్ళకి 100 లీటర్ల ఆర్డర్లు పెడితే 50 లీటర్లు మాత్రమే పంపించేవాళ్ళు. 100 కేజీల ఆర్డర్ పెడితే 50 కేజీలు పంపించేవాళ్ళు. కానీ రికార్డుల్లో మాత్రం 100 ఉండేది. అలా కొన్నాళ్ళు మేనేజ్ చేశారు. అలాగే క్వాలిటీ కూడా తక్కువ ఉండేది. కొన్నాళ్ళు అయినప్పటికీ వీళ్ళు తక్కువ పంపించి ఎక్కువగా రికార్డుల్లో రాస్తున్నారు అనేది బయటపెట్టారు. కానీ నెయ్యి క్వాలిటీ చెక్ చేయడానికి మాత్రం అక్కడ సరైన యంత్రాంగం లేకపోవడంతో ఆ నాణ్యత లేని కల్తీ నెయ్యి కొన్నాళ్ళు చేశారనమాట. సంస్థ నెయ్యిని తక్కువ సరఫరా చేసిన కారణంగా ఆలయానికి సుమారు 80 లక్షల వరకు లాభం అంటే తక్కువ రేటుకి మేము నెయ్యి కొన్నాము కాబట్టి మాకు 80 లక్షల రూపాయలు డబ్బులు మిగిలాయని చెప్పి అప్పటి ఆలయ ఈవో ప్రకటించారు కూడా. ఇవన్నీ కూడా వివాదాస్పదమై ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చివరికి రాజేష్ కార్పొరేషన్ వ్యవహారంపై నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్కు చక్రపాణి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ పాల్పడుతున్న అక్రమాలను కూడా అందులో ప్రస్తావించారు. వివాదం నానాటికి తీవ్రమవుతుండటంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చి రాజేష్ కార్పొరేషన్ పక్కన పెట్టారు. అంటే శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా చక్రపాణి రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనికి కొంత కట్టడి జరిగింది. అంతకుముందు మాత్రం దాదాపుగా ఏడాదిన్నర పాటు ఈ కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఇప్పుడు కొత్త అనుమానాలు ఏంటంటే సీఎం గారు నిన్న మాట్లాడే సందర్భంలో ఇది హిందూ మతం మీద జరిగిన కుట్ర, హిందూ విశ్వాసాలను దెబ్బతీయడానికి కావాలని కల్తీ చేశారనే పాయింట్ చెప్పారు కదా, అదొకటి. అలాగే తిరుమలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా కల్తీ జరిగే ఉంటుంది వైసీపీ హయాంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇది సీఎం గారికి తెలిసే జరిగి ఉంటుంది అనే పాయింట్లు కూడా ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. దీన్ని కొంచెం జనాలకు విస్తృతంగా తీసుకువెళ్ళడానికి చూస్తున్నారు. దీనిలో రాజకీయంగా ఎవరిది పై చేయవద్దు కానీ కొంచెం సంచలనం కాబోతోంది. ఇంకా మరిన్ని మలుపులు తిరగబోతున్నట్టయితే మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూడండి, మీరు వీలైతే గూగుల్లో చూడండి. మునగాకు పొడి, జామాకు పొడి, నల్లేరు కారపొడి, ప్రోటీన్ కారపొడి, ఇవి గూగుల్లో ఒకసారి చూడండి. ఎంత మంచి ఇంగ్రీడియంట్స్, ఎంత మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్స్ అని దీనిలో వాడతారు. దీంతోపాటు ఏబీసీ పౌడరు, డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు, ఇవన్నీ. ఇలా లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో మీరు ఒకసారి విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ చూసి మీరు కొనండి. ధరకు తగ్గ వాల్యూకి తగిన టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ అంతకుమించి ఉంటాయి. మనకి ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని ఎక్కడ మనం కొనుక్కోలేం, మనం తినే ఫుడ్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. వీళ్ళు అటువంటి ఫుడ్ ఇస్తున్నారనమాట. మీరు మిల్లెట్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ చేసిన లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన జంతికలు, మురుగులు, రిబ్బన్ పూస, పకోడా, వాటితో పాటు రకరకాల హెల్దీ పౌడర్స్ ఉంటాయి, కారపొళ్ళు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. ఏం కావాలన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది.
999783994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.